ప్రెజెంట్ ఇంగ్లాండ్ టీంతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతున్న మన టీమిండియా అది అయిపోగానే నెక్స్ట్ మంత్ బంగ్లాదేశ్ టూర్కి వెళ్ళబోతున్నారు. అండ్ అక్కడ చూసుకుంటే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ అలాగే 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ టూర్ అయితే ఆగస్టు 17వ తేదీన స్టార్ట్ అయ్యి 31వ తేదీన ఎండ్ అవుతుంది. మెయిన్లీ మన వాళ్ళు ఈ టూర్లో ముందు 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు. అంటే ఆగస్టు 17, 20 మరి 23 ఈ 3 తేదీల్లో మన వాళ్ళు 3 వన్డే మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఫ్యాన్స్ చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఇద్దరు ప్లేయర్స్ మన టీమిండియా తరపున ఆడుతుంది కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే. దీంతో ఈ సిరీస్కు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. బట్ ఎనివే ఇప్పుడు చూసుకుంటే ఈ సిరీస్తో పాటు మొత్తం బంగ్లాదేశ్ టూరే రద్దయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే టూర్కి సంబంధించి అఫీషియల్ స్కెడ్యూల్ వచ్చినప్పటికీ మన వాళ్ళు వెళ్తారా లేదనే దాని మీద క్లారిటీ లేదు. మరి ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. సో మన బీసీసీ అయితే ఈ బంగ్లాదేశ్ టూర్ కోసం ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉందంట. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ బంగ్లాదేశ్ టూర్కి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ అందరికీ తెలిసిందే. ప్రజెంట్ బంగ్లాదేశ్కు మరి మనకి మధ్య జియో పాలిటిక్స్ అంత మంచిగా లేవు. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 దేశాల సరిహద్దులో పరిస్థితులు కూడా కొంతవరకు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీ ఈ టూర్కి వెళ్ళడం కోసం ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. అండ్ ఒకవేళ పర్మిషన్ ఇస్తే యాజ్ పర్ షెడ్యూల్ టూర్ జరిగిపోద్ది. అంటే మన వాళ్ళు ముందు 3 వన్డేల సిరీస్ ఆడతారు అండ్ దెన్ ఆబ్వియస్లీ T20 సిరీస్ కూడా ఆడతారు. బట్ ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఈ సిరీస్ పూర్తిగా రద్దయిపోతుంది. అంటే మన వాళ్ళు బంగ్లాదేశ్లో పర్యటించే అవకాశాలు ఉండవు. ఇది కనుక జరిగిందంటే రోకో ఫ్యాన్స్ తమ ఫేవరెట్ ప్లేయర్స్ కారణం చూడడానికి మరింతకాలం వెయిట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ అక్టోబర్ 19వ తేదీ వరకు మన టీమిండియాకి ఎలాంటి వన్డే మ్యాచ్లు లేవు. మన వాళ్ళకి స్కెడ్యూల్లో బంగ్లాదేశ్ వన్డే సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతోనే వన్డే సిరీస్ ఉంది. అనేది అక్టోబర్ 19వ తేదీ నుండి స్టార్ట్ కాబోతుంది. సో దీంతో బంగ్లాదేశ్ టూర్ కనుక రద్దు అయితే మరో 3.5 నెలల పాటు మనమైతే రోకో జోడీని ఆన్ ఫీల్డ్ చూడలేం. వాళ్ళ ఆట చూసేందుకు మరో 3.5 నెలల పాటు వెయిట్ చేయాలి. అదే బంగ్లాదేశ్ టూర్ యాజ్ పర్ షెడ్యూల్ జరిగితే మనం ఇద్దరు ఆట నెక్స్ట్ మంత్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ ఎన్నో ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ టూర్ పాసిబుల్ అయ్యేటట్టు కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ బీసీపీ అధ్యక్షుడే అంత నమ్మకంగా లేడు. మోస్ట్ ప్రాబుల్ ఇండియా రాకపోవచ్చు అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారంట. బట్ ఎనివే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే ఇండియాకి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే చాలా గట్టిగా డిసైడ్ అయ్యారంట. అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మన టీమిండియాను హోస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్తో ఉంది. దీంతో ఇప్పుడు ఒకవేళ టూర్ పాసిబుల్ కాకపోయినప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు చక్కబడ్డాక ఖచ్చితంగా హోస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే బీసీపీ అధ్యక్షుడు మాటలు బట్టి చూసుకుంటే బీసీసీ అయితే మంచి రిలేషన్షిప్పే ఉంది. అంటే బీసీసీ మన టీమిండియాను బంగ్లాదేశ్ టూర్కి పంపించేందుకు సుముఖంగానే ఉన్నారు. బట్ గవర్నమెంట్ దగ్గర నుండి ఇంకా పర్మిషన్ రావాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి బంగ్లాదేశ్ టూర్ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుందా లేకపోతే రద్దు అయిపోతుందా అనేది.